లోతుకు అతని కూతుళ్లకు మధ్య ఉన్న సెక్సువల్ కాంటాక్ట్ గురించి చెప్తూ బైబిల్లో చెప్పినట్టు లోతును అతని కూతుళ్లు అనుభవించి కడుపు తెచ్చుకున్నారు అన్నమాట అబద్ధం. లోతుయే తన కూతుళ్లను భయంకరంగా రేప్ చేసి వారికి కడుపు చేశాడు అనే నా వాదన వినిపిస్తూ పార్ట్ 2గా చేసిన వీడియో ఇది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే లోతు బైబిల్లో చెప్పినట్టుగా అంత పెద్ద పత్తిత్తుగాడు కాదని, వాడొక లుచ్చాగాడని, కేవలం లోతు బైబిల్ దేవుడికి ఇష్టమైన వాడు కాబట్టే వాడి క్యారెక్టర్ ని గొప్పగా చిత్రీకరించి చూపించడం జరిగిందని, కాబట్టి బైబిల్ కూడా ఒక అబద్ధాల పుట్ట అని మీకే తెలుస్తుంది. ఓకేనా? ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటది, అట్లా చెబితేనే అర్థం అవుద్ది అనమాట. ఇదేమి బూత్ కింద లెక్క తీసుకోకూడదు, దీన్ని సైంటిఫిక్ గా చెప్పినట్టుగానే తీసుకోండి తప్ప దీన్ని బూత్ గా తీసుకోవద్దు దయచేసి. ఒక స్త్రీ గర్భవతి అవ్వాలి అంటే కనుక ఆవిడ యోనిలో వీర్యస్ఖలనం అనేది జరగాలి. జరిగితేనే ఆవిడ గర్భవతి అయ్యే అవకాశం ఉంటది, లేకపోతే ఉండదు. పాయింట్ 1 అది. రెండో పాయింట్, ఆ విధంగా స్త్రీ యోనిలో వీర్యస్ఖలనం జరగాలి అంటే పురుషుడి యొక్క అంగమును ఆమె యోనిలో పెట్టి దానికి రాపిడి కలిగించడం అనేది చెయ్యాలి. ఆ విధంగా దానికి రాపిడి కలిగించడం వల్ల అప్పుడు వీర్యస్ఖలనం అనేది జరుగుద్ది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, ఆ విధంగా మరి యోని భాగంలో పురుషాంగం లోపలికంటూ వెళ్ళాలి అంటే ఆ అంగము గట్టిపడి ఉండాలి. మెత్తగా ఉంటే అది లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. అది మూడో పాయింట్. నాలుగో పాయింట్, ఆ విధంగా యోనిలో ప్రవేశపెట్టడానికి వీలుగా పురుషాంగం గట్టిపడి ఉండాలి అంటే కనుక దానిలో రక్త ప్రసరణ బాగా జరగాలి. రక్త ప్రసరణ జరగకపోతే పురుషాంగం అనేది స్తంభించదు. ఇప్పుడు బుడగ ఉందనుకోండి, మామూలు బుడగ, అది మామూలుగా ఉంటది, కానీ అందులో గాలి మనం ఊదినప్పుడు ఏమవుద్ది, అది పెద్ద బుడగలా మారుతుంది అన్నమాట కదా. అలాగే మామూలుగా ఉండే పురుషాంగంలోకి రక్తం విపరీతంగా ప్రవహించినప్పుడు అది స్తంభించడం అనేది జరుగుతుంది. ఐదో పాయింట్, ఆ విధంగా పురుషాంగంలోనికి రక్తం ప్రవహించాలి అంటే కనుక ఆ రక్తానికి మెదడు సజెషన్ ఇవ్వాలి. మెదడు ఉంటది కదా మనకి, ఆ మెదడే కదా అవయవాలన్నిటికీ కూడా సజెషన్ ఇస్తూ ఉంటది. అట్లాగే పురుషాంగంలోకి రక్తం ఎక్కువగా ప్రవహించాలి, అది స్తంభించాలి అంటే దానికి రక్తం అలా ప్రవహించాలని చెప్పి రక్తానికి మెదడు సజెషన్ ఇస్తుంది అన్నమాట. అలా సజెషన్ ఇవ్వకపోతే రక్తం ప్రవహించదు, పురుషాంగం స్తంభించదు. ఇక ఆరో పాయింట్, ఆ విధంగా మెదడు రక్తానికి సజెషన్ ఇవ్వాలి అంటే కనుక ఆ పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడికి సెక్స్ కోరిక అనేది కలగాలి, సెక్స్ ఆలోచనలు అనేవి రావాలి, శృంగార వాంఛ కలగాలి, కోరిక అనేది బాగా ఉండాలన్నమాట. ఆ కోరిక ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దాన్ని మెదడు అర్థం చేసుకుని వీడు సెక్స్ చేయడానికి, శృంగారానికి సిద్ధపడుతున్నాడు, చెయ్యాలని కోరుకుంటున్నాడు, కాబట్టి నువ్వు వెళ్లి పురుషాంగంలో ప్రవేశించు అని రక్తానికి సజెషన్ ఇస్తుంది. అప్పుడు రక్తం పురుషాంగంలో ప్రవేశించడం వల్ల పురుషాంగం గట్టిపడుతుంది. అంటే వీడిని, ఈ పురుషుడిని సెక్స్ కి సిద్ధం చేస్తుంది అన్నమాట మెదడు. ఓకేనా? అంటే ఇక్కడ సెక్స్ కోరికలు అనేవి పురుషుడికి కలగాలి, కలిగితే అప్పుడు దానికి మెదడు సజెషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది రక్తానికి, లేకపోతే మెదడు సజెషన్ ఇవ్వదు. ఏడో పాయింట్, ఆ విధంగా కోరికలు కలగాలి అంటే ఏం జరగాలి, ముందు ఆ పురుషుడు ఆలోచించగలిగే స్థితిలో ఉండాలి, మెలకుగా ఉండాలి, ఆలోచించగలిగే స్థితిలో ఉండాలి. అతని ఆలోచనలు కూడా కోరికల మీదకు మళ్ళాలన్నమాట. అతను కోరుకోవాలి, సెక్స్ చేయాలని కోరుకోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే అతను స్పృహలో ఉండాలి, ఆలోచించగల స్థితిలో ఉండాలి, ఊహించుకోగల స్థితిలో ఉండాలి, ఫీల్ అవ్వగల స్థితిలో ఉండాలి. ఇవన్నీ చేయగల స్థితిలో ఉంటే, మెలకువ స్థితిలో ఉంటే అప్పుడు ఆలోచనలు వస్తాయన్నమాట. ఇది 7వ పాయింట్. ఇప్పుడు ఈ 7 పాయింట్స్ ను రివర్స్ లో తీసుకుని చూద్దాం. ఫస్ట్, ఒక పురుషుడికి సెక్స్ చేయాలని కోరిక, ఆలోచనలో వాంఛ కలిగితే కనుక అప్పుడు మెదడు ఏం చేస్తదంటే దాన్ని స్వీకరించి బ్లడ్ కి సజెషన్ ఇస్తుంది, నువ్వు వెళ్లి పురుషాంగంలో ప్రవేశించు అని. అప్పుడు బ్లడ్ అంతా కూడా ఒక్కసారిగా పురుషాంగంలోకి ప్రవేశిస్తుంది. దాంతో పురుషాంగం రాడ్లాగా గట్టి పడడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ పురుషాంగాన్ని యోనిలో ప్రవేశపెట్టి కదలికలు చేయడం వల్ల వీర్యస్ఖలనం జరుగుతుంది. వీర్యస్ఖలనం జరిగితే గర్భం దాల్చే అవకాశం స్త్రీ ఉంటదన్నమాట. ఇవి ఏవి జరగకపోతే కడుపు వచ్చే అవకాశమే ఉండదు, వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా కదా. ఇదంతా కూడా సైంటిఫిక్ రీజన్. నేనేదో కల్పించి చెప్పేసి లేకపోతే ఏదో మిమ్మల్ని సర్ది చెప్పడానికి ఏదో బిల్డప్ ఇస్తానని అనుకోవద్దు. ఇదంతా కూడా వాస్తవికంగా
జరిగేది. బాడీ పరంగా వాస్తవికంగా ఇదంతా జరిగేది మాట. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు లోతు కూతుళ్ళు అతనితోటి శృంగారం చెయ్యాలి, కడుపు తెచ్చుకోవాలి అంటే గనక ముందు లోతు యొక్క మర్మాంగం, పురుషాంగం ఏదైతే ఉంటుందో అది స్తంభించాలి కదా ముందు. మరి అలా స్తంభించాలంటే లోతుకి కోరికలు పుట్టాలి కదా ముందు, సెక్స్ చేయాలని ఆలోచన కలగాలి కదా. కానీ అతను విపరీతమైన మత్తులో ఉన్నాడు. తన ఇద్దరు కూతుళ్ళు గదిలోకి రావడం, తనతో శయనించడం, వాళ్ళు లేచి వెళ్ళిపోవడం, ఇవేమీ కూడా తెలియనంత గాఢమైనటువంటి మత్తులో ఉన్నాడు లోతు. మరి మత్తులో ఉన్నప్పుడు అతని సెక్స్ ఆలోచనలు కానీ సెక్స్ చేయాలని కోరిక కానీ అతనికి ఎలాగొస్తాయి? రావు కదా. కానీ మామూలుగా గాఢంగా నిద్రపోయాం అనుకోండి, మందుతో నిమిత్తం లేకుండా మామూలుగా నిద్రపోయారు అనుకోండి ఎవడైనా మగాడు, అతనికి కళలు వచ్చే అవకాశం ఉంటది. ఆ కళల్లో శృంగార ఆలోచనలు ఏమైనా వస్తే అప్పుడు వాళ్ళకి తెలియకుండానే అంగం స్తంభించే అవకాశం ఉంటది. కానీ ఇక్కడ మత్తు, సారాయి మత్తులో ఉన్న వాళ్ళకి అదొక రకమైన గాఢమైన స్థితిలోకి వెళ్ళిపోతారు, కోమాలోకి వెళ్ళిపోయినట్టుగా. వాళ్ళ కళలు కూడా రావు కనీసం. కాబట్టి ఆ రకంగా చూసినా పురుషాంగం స్తంభించే అవకాశం లేదు లోతుకి. మరి అలాంటప్పుడు తన కూతురు వచ్చింది, చేసింది, వెళ్ళింది తెలియనంత మత్తులో ఉన్నప్పుడు లోతుకి సెక్స్ ఆలోచనలు కానీ సెక్స్ చేయాలనే కోరిక కానీ ఎలా వస్తాయి? ఎట్టి పరిస్థితులను రావు. అలా రావాలంటే వాడు మెలకు స్థితిలో ఉండాలి, సెక్స్ ఆలోచనలు వాడికి రావాలి, సెక్స్ చేయాలనే కోరిక వాడికి కలగాలి. అప్పుడు మెదడు సంకేతాలు ఇచ్చి బ్లడ్ కి పురుషాంగాన్ని స్తంభించేలా చేస్తది. కానీ లోతు మత్తులో ఉన్నాడు, ఆ ఆలోచనలు లేవు, కోరిక లేదు. మరి అతని పురుషాంగం ఎలా స్తంభిస్తుంది? స్తంభించకుండా లోతు కూతుళ్ళిద్దరూ కూడా మరి ఏ విధంగా అతనితో సెక్స్ చేయడం అనేది జరిగింది, ఏ విధంగా కడుపు తెచ్చుకోవడం జరిగింది అనేది నా ప్రశ్న. పైకి ఇంకొకటి ఏంటంటే, పురుషుడికి శృంగారం చేసేటప్పుడు వాడి కోరిక పెరుగుతూ 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 వెళ్ళినప్పుడే వీర్యస్ఖలనం జరుగుద్ది. అసలు వాడికి కోరికే లేదనుకోండి, వీర్యస్ఖలనం అనేది జరగదు, ఎవరంత ప్రేరేపించినా కూడా. అది కూడా నిజమే. డాక్టర్లను అడగండి, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు చెప్తారు. మీకు సెక్సాలజిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మీరు అడగండి, చెప్తారు. వాళ్ళే సైంటిఫిక్ గా చెప్తారు అంతా. సో కోరికలు లేకుండా, ఆలోచనలు లేకుండా పురుషాంగం స్తంభించదనేది నిజం. పురుషాంగం స్తంభించకుండా యోనులో ప్రవేశపెట్టుకోవడం అనేది జరగని పని. యోనులో ప్రవేశపెట్టకుండా వీర్యస్ఖలనం కూడా జరగదు, కడుపు వచ్చే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు లోతు కూతుళ్ళు మత్తులో ఉన్నటువంటి లోతుతోటి ఏ విధంగా శృంగారం చేశారనేది నా ప్రశ్న. దీనికి ఎవడైనా సరే సమాధానం చెప్పొచ్చు, నేను రెడీగా ఉన్నాను వాదించడానికి. సో ఇదంతా కూడా సైంటిఫిక్ గా ఆలోచిస్తే మనకు వచ్చేటటువంటి అనుమానం. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, లోతు కూతుళ్ళు అతనికి మత్తు ఇచ్చి బలవంతంగా అతనితో శృంగారం అనేది చెయ్యలేదు. ఒకవేళ పోనీ లోతు కూడా మెలకుగా ఉన్నాడు, అతనికి తెలుస్తుంది కూతుళ్ళు చేసే పని అనుకున్నా, అలా అనుకుందాం పోనీ, అప్పుడు అరుస్తాడు కదా, ఏంటి మీరు చేసే పని, నేను తండ్రిని, మీరు కూతుళ్ళు, మీరు నాతో చేయాల్సింది ఇలాంటి పనులా అని చెప్పేసి తిట్టడమో కొట్టడమో తన్నడమో ఏదో చేస్తాడు తప్ప, కూతుళ్ళు అలా మీద పడుకుని చేస్తుంటే, హాయిగా కూర్చునో పడుకునో చేస్తుంటే సమ్మగా చేయించుకుంటాడా లోతు? చేయించుకోడు కదా. అలా అంట కూడా అవకాశం లేదు. ఆ మాటకు వస్తే లోతు మెలకుగా ఉంటే అసలు అతను జోలికి వెళ్లారు కదా. అతను కూతుళ్ళు తన్నుతాడో లేకపోతే చంపుతాడో పొడుస్తాడో అని భయం ఉంటది కదా, అందుకే కదా మొత్తం ఇచ్చారని చెప్పేది. సో మెలకుగా ఉన్నాడంటే అసలు అతను జోలికి వెళ్ళరు వాళ్ళు. ఒకవేళ అతని జోలికి వెళ్లి శృంగారం చేసే ప్రయత్నం చేసినా మెలకుగా ఉన్నటువంటి లోతు అడుగుతాడు కదా, మీరు చేసే పని తప్పు బాబు అని చెప్తాడు కదా. కానీ లోతు ఏమీ స్పందన లేకుండా పడుకునే ఉన్నాడు. ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు చేశారో, ఎప్పుడు వెళ్ళిపోయారో కూడా తెలియనంత మత్తులో ఉన్నాడు. ఆయన మత్తుడుగా కానీ ఉండకపోయి ఉండుంటే, వీళ్ళిద్దరు కుమార్తెలు కానీ ఈ మాట కానీ తండ్రి గారిని కానీ అడుగుంటుంటే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పెడుతుడు. ఖచ్చితంగా 2 కోపలో కూడా వాయించేద్దురా తండ్రి. ఖచ్చితంగా మీరు ఏం మాట్లాడుతున్నారు, ఒక తండ్రితో పాపం చేయడానికి ఇలాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చిందనేటువంటి ఆలోచన ఖచ్చితంగా లోతు కనుపరుద్దురం. అది ఇద్దరు కుమార్తెలు కూడా తెలుసు. తండ్రి గారు కానీ స్పృహలో ఉంటే, తండ్రి గారి కానీ స్పర్శలో ఉంటే మనం చేసేటువంటి పనికి ఏ విధంగా కూడా ఆయన ఒప్పుకోవడం. కనుక ఆయన్ని మత్తుడికి గురి చేయాలి, మత్తుడిగా మారుస్తేనే తప్ప మన పని జరగదు అనే ఆలోచనతో వాళ్ళు చేశారు తప్ప. విన్నారు కదా, దీన్ని బట్టి నేను చెప్పింది కరెక్టే అని లోతు తన కూతుళ్ళు ఏం చేస్తున్నారో తెలియనంత భయంకర మత్తులో ఉన్నాడని అర్థమవుతుంది కదా. కనుక అంత మత్తులో ఉన్నవాడికి సెక్స్ గురించి ఆలోచనలు ఉండవు కాబట్టి, అతని అంగం స్తంభించే అవకాశం కూడా ఉండదు కాబట్టి, దానివల్ల అతని కూతుళ్ళు అతనితో సెక్స్ చేసే అవకాశం కూడా ఉండదు అని నా వాదన. మరి అలాంటప్పుడు లోతు కూతుళ్ళు మత్తులో ఉన్నటువంటి లోతుతోటి ఏ విధంగా శృంగారం చేశారనేది నా ప్రశ్న. ఈ ఒక్క
ప్రశ్నకి నాకు సమాధానం చెప్పగలిగితే ఎవడైనా సరే, దమ్మున్న పాస్టర్ ఏంటి ఎవడైనా సరే వచ్చి సమాధానం చెప్పగలిగితే రావచ్చు. దీనికి ఎవరు సమాధానం చెప్పలేరు, ఎందుకంటే సైంటిఫిక్ గా ఇది రీజనబుల్ గా నేను అడుగుతున్నాను కాబట్టి దీని సమాధానం ఎవడు చెప్పలేడు. సో దీన్ని బట్టి మరి ఏంటి, ఎలా వచ్చింది కడుపు అంటే, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటయ్యా అంటే, తప్పు చేసింది లోతు కూతుళ్ళు కాదు. ముందే చెప్పినట్టుగా లోతుయే తప్పు చేశాడు. అదొక్కటే దారి. లోతు కూతుళ్ళకి కడుపు రావాలంటే ఇదొక్కటే, ఇంక వేరే దారి లేదు. లోతు తప్పు చేశాడు అంటానికి నేను చెప్పే మొట్టమొదటి రీజన్ ఇదే. ఇదొకటే కాదు, దీనిలంటే ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మొదటి పాయింట్ గా తీసుకుంటే, ఇక రెండో రీజన్, తండ్రితోటి వ్యభిచారం చెయ్యాలి అని కోరుకుంటున్నారు అంటే ఆ స్త్రీలు పక్కా వ్యభిచారులు అయి ఉండాలి. అంటే వ్యభిచారంలో మాస్టర్ డిగ్రీ తీసుకుని ఉండాలన్నమాట. ఎంతగానో పాడైపోయి, ఎంతగానో చెడిపోయి, ఎంతగానో బరి తెగించేసి ఉంటే తప్ప తండ్రితోటి వ్యభిచారం చేద్దాం అనే ఆలోచన మామూలు వాళ్ళకి ఎవరికి రాదు. బయటపోయి ఏం మాట్లాడుతానో పడుకుందాం అనే ఆలోచన వస్తే రావచ్చు అది జనరల్ గా, కానీ తండ్రితోటే కడుపు చేయించుకుందాం అనే ఆలోచన రావడం అనేది అది పక్కా వ్యభిచారులు అయితేనే వస్తుంది మాట. అలాంటి ఆలోచన వాళ్ళకు కూడా వస్తుందని చెప్పలేం, కానీ వచ్చింది అంటే వాళ్ళు ఇంకా అసలు టాప్ మాట. అది మాస్టర్ డిగ్రీ తీసుకున్నట్టే వ్యభిచారంలో. కానీ ఇక్కడ లోతు కూతుళ్ళ విషయం తీసుకోండి. అంతకు ముందు సొదమ పట్టణంలో ఉన్నప్పుడు లోతే చెప్తున్నాడు ప్రజలతోటి, ఇదిగో నాకు పురుషుని కోడని 2 కుమార్తెలు ఉన్నారు అని చెప్తున్నాడు. పురుషుని కోడని అంటే పురుషులతో సెక్స్ చేయని, పురుషులతో సెక్స్ సంబంధం పెట్టుకోని, పురుష స్పర్శ తెలియని అని అర్థం. అంటే వాళ్ళు పతివ్రతలు, ఏ తప్పు చెయ్యని వారు అని అర్థం. అటువంటి 2 కుమార్తెలు తనకు ఉన్నారు అని స్వయంగా లోతుయే చెప్తున్నాడు. ఇక్కడ ఇలా ఉంది కదా, దీని గురించి అదే పనికిమాలిన సన్నాసిగాడు ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. పూర్తిగా ఆ సంస్కృతి వాళ్ళు అలవాటు పడిపోయారండి. ఆ 2 కుమార్తెలు కూడా అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర్రా యొక్క పద్ధతులకి, సాంప్రదాయాలకి, ఆ సంస్కృతి, ఆ అలవాట్లకి వాళ్ళు అలవాటు పడిపోయారు. భయంకరమైన పాపంలో వాళ్ళు పెరిగిన కారణాన్ని బట్టి అప్పటికీ కూడా పాప సంబంధమైన స్వభావం వాళ్ళ జీవితంలో కనబడుతుంది. లోతు యొక్క ప్రమేయం కానీ, దేవుడి యొక్క ప్రమేయం కానీ ఏ విధంగా కూడా ఈ విషయంలో లేదు. కేవలం లోతు యొక్క 2 కుమార్తెలను బట్టి మాత్రమే ఆ పాపం అనేటువంటిది జరిగింది. చూశారు కదా, స్వయంగా లోతుయే తన కూతుళ్ళు పురుషులను కూడని వారు, పతివ్రతలు అని చెప్పినట్లు బైబిల్లో ఇంత క్లియర్ గా ఉంటే ఈ లుచ్చా పాస్టరు ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నాడు? ఏం ఆశించి చెప్తున్నాడు? ఎవరిని మోసగించాలని చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు కదా. ఎందుకంటే లోతు అనేవాడు యెహోవాకి ఇష్టమైన వాడు. లోతు పత్తిత్తు అని బైబిల్లో ఉంది కనుక వాడిని మంచివాడిగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఈ పాస్టర్ గాళ్ళకి ఉంటది. కనుక ఇలాంటి లుచ్చ మాటలు చెప్తుంటారు. చెప్పేది తప్ప ఒప్ప, మంచ చెడ అనేది అనవసరం. బైబిల్లో ఉంటే చాలు, యేసు చెబితే చాలు, యెహోవా సమర్థిస్తే చాలు. డాష్ కాయలు ఊపుకుంటూ మరీ వచ్చి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు. దీన్ని బట్టి పాస్టర్స్ బైబిల్ ని వక్రీకరించి చెబుతూ అమాయకులైన క్రైస్తవులను తప్పుదారి పట్టిస్తున్నారు అనే విషయం ఎప్పటికైనా అర్థం చేసుకోండి క్రైస్తవులారా. బైబిల్లో లేని విషయాన్ని ఉన్నట్టుగాను, ఉన్న విషయాన్ని లేనట్టుగాను వక్రీకరించి చెప్తూ అమాయకులైనటువంటి క్రైస్తవులను ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో ఎప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. ఇక వీడి విషయం అలా ఉంచితే బైబిల్లో ఆదికాండం 19వ అధ్యాయం 8వ వచనంలో చెప్పిన ప్రకారం లోతు కూతుళ్ళు మంచివాళ్ళు, అమాయకులు అని తెలుస్తుంది కదా. మరి అంతటి మంచివాళ్ళు, అంతటి అమాయకులు, అంత పద్ధతి గల వాళ్ళు, అంత పవిత్రురాళ్ళైనటువంటి ఆ 2 సడన్ గా తండ్రిని అనుభవించి కడుపు తెచ్చుకుందాని ఎందుకు అనుకుంటారో చెప్పండి. అసలు ఎప్పుడు ఎవరైనా అనుకుంటారు అలాగా? వాళ్ళు బాగా మాస్టర్ డిగ్రీ చేసేసి ఉంటే అందులో వ్యభిచారంలో అనుకుంటే అవుకోవచ్చేమో చెప్పలేం. కానీ ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలు అట్లాగా ఆలోచించే అవకాశం ఉందా? ఒక్క పురుషుడిని కూడా ఎరుగిన వారు వాళ్ళు, పురుష స్పర్శే తెలియని వాళ్ళు, అంత పవిత్రురాలు వాళ్ళు సడన్ గా తండ్రి దగ్గర పడుకుని కడుపు తెచ్చుకుందాం అనుకుంటారా? రాసినోడు కానీ బుద్ధి ఉండాలి కదా. ఎందుకు రాశారు మరి అలాగనేది కూడా చెప్తాం మీకు చివరిలో. కాబట్టి వాళ్ళు తప్పు చేయలేదు అనేది రెండో కారణం. మూడో కారణం, ఒకవేళ తప్పు చేశారనుకున్నా గానీ ఈ లోకము
మంది పురుషులందరూ మరణించారు, మన తండ్రి ఒక్కడే ముసలివాడు జీవించి ఉన్నాడు, అతనితోనే మనం సంసారం చేసి కడుపు తెచ్చుకుందాం అని అన్నట్టుగా వ్రాయబడింది. కానీ లోకం అంతా ఎక్కడ నశించిపోయింది? మొత్తం లోకానంతా నాశనం చేయలేదు కదా యెహోవా. కేవలం సొదమ గొమెర్రా అనే 2 పట్టణాలను మాత్రమే అగ్నివర్షం కురిపించి చంపేశాడు అక్కడ ఉన్న ప్రజల్ని. పక్కన ఉన్న సోయేరు ఊరుంది కదా, ఇప్పుడు వీళ్ళు ఏ పర్వతం దగ్గర అయితే ఉన్నారో ఆ ఊరు సోయేరు కదా. అది మరి ఆ ఊరిలో ఊరంటే అది ఏంటి? ప్రజలు ఉన్నట్టే కదా. అక్కడ ప్రజలు ఎవరు లేకపోతే ఊరు ఎందుకు అవుతుంది? ఒక అడవి అవుతుంది, లేకపోతే ఎడారి అవుతుంది. అంతేగాని ఊరు అవుతుంది కదా. ఊరు పట్టణం అని పిలవరు కదా. అది పిలిచేరంటే అక్కడ ప్రజలందరూ కాపురం ఉంటున్నట్టే కదా. మరి అప్పుడు వీళ్ళు ఏ మగాడి దగ్గరికైనా పోదాం అనుకుంటారు, కానీ లోకంలో ఉన్న మగాళ్ళందరూ మొత్తం నశించిపోయారు అని ఎలా చెప్తారు? వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? రీజన్ ఉండాలి కదా మరి దానికి. సో వాళ్ళు ఆ విధంగా చెప్పారు, అనుకున్నారు అని చెప్పబడుతుంది బైబిల్లో. అది తప్పు. మరి ఇద్దరు కూతుల్ని ఎందుకు ఏం చేయలేదని అంటారేంటి మీరు? ఇద్దరు కూతులకి పుట్టినటువంటి సంతానాన్ని దేవుడు స్వకీయ జనాంగంగా ఎంచుకోలేదు. తన జనాంగంలో కలుపుకోవడానికి ఇష్టపడలేదు దేవుడు. కొట్టేశాడు వాళ్ళిద్దరిని. పుట్టినటువంటి ఇద్దరిని కూడా దేవుడి జనాంగంలో కలుపుకోవడానికి ఇష్టపడలేదు. అసలు ఇష్టపడలేదు. ఆయన జనాంగంలో అసలు చోటు ఇవ్వలేదు. ఇద్దరు కుమారులు పుట్టినటువంటి ఆ ఇద్దరు కుమారుల నుంచి వచ్చినటువంటి జనాంగాన్ని, మోయాబీలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళకి జనాంగంలో చోటు ఇవ్వలేదు. ఇంతకంటే పెద్ద దెబ్బే ఉందండి. ఇప్పుడు ఇక్కడ అతను చెప్పిందే నిజం అనుకుందాం. వాళ్ళని శిక్షించడం ఇష్టం లేక వాళ్ళ సంతానాన్ని తన పరివారంలో చేర్చుకొనలేదు అని ఇతగాడు చెప్తున్నాడు. మరి ఇతను చెప్పిన దాని ప్రకారం తీసుకుంటే ఇక్కడ నాకు ఒక ప్రశ్న వస్తుంది. మీకు ఏమన్నా ప్రశ్న వచ్చిందా? డౌట్ వచ్చిందా? రాదు. మీకు నేనే చెప్తా. ఇప్పుడు తన పరివారంలో చేర్చుకొనలేదు, వీరి సంతానాన్ని అవాయిడ్ చేశాడు, దూరంగా పెట్టాడు తప్ప తన పరివారంలో చేర్చుకోలేదని చెప్తున్నాడు కదా పాస్టర్. ఇప్పుడు యెహోవాకి పరివారం ఎక్కడి నుంచి వచ్చింది? లోతు కూతురు చెప్పిన దాని ప్రకారం మొత్తం లోకంలో ఉన్న అందరు జనాలు చనిపోయి ఉంటే, పురుషులందరూ చనిపోయి అలా ఉంటే, కేవలం లోతు అతని ఇద్దరు కూతుళ్ళు మాత్రమే బ్రతికి ఉంటే, లోతు కూతుళ్ళకి పుట్టిన సంతానం మాత్రమే బ్రతికి ఉంటే, మరి యెహోవాకి పరివారం ఎక్కడి నుంచి వచ్చింది? పరివారం అంటే ప్రజలే కదా. తనకంటూ ఒక కేటగిరీ, సైన్యం లేకపోతే తన వర్గం ఏదో సంథింగ్ అనుకుందాం. మరి పరివారం అంటారు దాన్ని. ఆ పరివారం ఎక్కడి నుంచి వచ్చారు? మరి మళ్ళీ గాలి నుంచి ఊడిపడ్డారు ఏంటి జనాలందరూనే? అంటే లోకంలో ఇంకా చాలా పట్టణాలు ఉన్నాయని, కేవలం సొదమ గొమెర్రా పట్టణ ప్రజలు మాత్రమే నశించిపోయారని తెలుస్తుంది కదా. మరి లోతు కూతుళ్ళు లోకంలో ఉన్న పురుషులంతా నశించిపోయారని ఎలా అనుకుంటారు? పైగా కళ్ళ ముందు సోయారు ఊరు లేదా పట్టణం కనపడుతుంది కదా. సోయారు దేశం అని కూడా బైబిల్లో ఉంటుంది. ప్రజలు లేని ప్రదేశాన్ని దేశం అని ఎలా అంటారు చెప్పండి? అనరు కదా. కనుక లోకంలో ఉన్న పురుషులంతా నశించిపోయారని లోతు కూతుళ్ళు అనుకున్నట్టుగా చెప్పిన మాట అబద్ధం. ఇంత సోద అవసరం లేదు. ఒకే మాట. అసలు లోతు కూతుళ్ళు అంత అర్జెంటుగా తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని మరీ సంతానాన్ని కనవలసిన అవసరం ఏంటి? దానికి ఏదైనా బలమైన కారణం ఉందా? లేదు కదా. అలాంటప్పుడు కేవలం లోకంలో ప్రజలను వ్యాప్తి చేయటం కోసం మాత్రమే అంత రిస్క్ తీసుకుని, అంతవరకు అలవాటు లేని విధంగా అంత రిస్క్ తీసుకుని స్వయంగా తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుంటారా? జరిగే పనేనాది? మీ బుద్ధితో ఆలోచించి చూడండి. లోకంలో జనాల్ని వ్యాప్తి చేయాలి అన్న ఒక కారణంతో తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని అనుకుంటారు ఆ కూతుళ్ళు. నమ్మేలా ఉంది అసలు అది? అదీ కాక సొదమ గొమెర్రా పట్టణాల ప్రజలు అక్రమ సంబంధాలు, నీతిమాలిన సంబంధాలు పెట్టుకోవడం వల్లే కదా యెహోవా వాళ్ళందరినీ నాశనం చేసింది. అది తెలిసాక కూడా లోతు కూతుళ్ళు మళ్ళీ అదే తప్పు చేయాలని ఎలా అనుకుంటారు? ఈ ప్రశ్న ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా? రాలేదు కదా. నిజం. ఇప్పుడు యెహోవా ఎందుకు నాశనం చేశాడు ఆ 2 పట్టణాలని? అక్కడ ఉన్న ప్రజలందరూ ఎందుకు నాశనం చేశాడు? వాళ్ళందరూ అక్రమ సంబంధాలు, తప్పుడు జీవితం గడుపుతున్నారని కదా. అది తెలిసి కూడా మళ్ళీ లోతు కూతుళ్ళు మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తారో, చెయ్యరని ఎందుకు అనుకుంటారో? యెహోవా శిక్షిస్తాడని తెలీదా? యెహోవాకి తెలిస్తే చంపేస్తాడు లేదా ఏదైనా శిక్ష వేస్తాడు అని తెలీదా? తెలిసి కూడా ఎందుకంత దరిద్రానికి పాల్పడతారు? దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? వాళ్ళు ఆ తప్పు చెయ్యలేదు అని అర్థమవుతుంది కదా. పొరపాటును కూడా ఆ పని చెయ్యరు కనుక వాళ్ళు ఆ తప్పు చెయ్యలేదు అని అర్థమైపోతుంది. సో ఇది 3వ కారణం. ఇక 4వ కారణం ఏంటంటే, ఒకవేళ బైబిల్లో చెప్పినట్టుగానే లోతు కూతుళ్ళు లోతుకి సారాయి తాగించేసి మత్తులో పడుకోబెట్టి గొడ్డలు ఒడదీసి ఇంకా అది చేశారు, ఆ విధంగా కడుపు తెచ్చుకున్నారు అనుకుందాం. మాట వరుస బైబిల్లో చెప్పిన ప్రకారమే అనుకుందాం. మరి కడుపు వచ్చిన తర్వాత తండ్రి అడుగుతాడు కదమ్మా, లోకంలో పురుషుడు అనేవాడే లేడు. ఇంతకు ముందే చెప్పాను మీ గురించి, నేను పరపురుషులను ఎరిగిన వారు అని ప్రజలకే చెప్పాను కాబట్టి మీకు పురుష స్పర్శ అనేది తెలియదు. మొత్తం ఇప్పుడేమో మన గుహలో వచ్చిన తర్వాత మొత్తం అందరూ చనిపోయారు, లోకంలో పురుషుడు అనేవాడు లేడు నేను తప్ప.
మరి మీకు కడుపు ఎలా వచ్చింది మీ ఇద్దరికి అని లోతు అడుగుతాడు కదా. లోతు అలాగే అడిగాడు కూతుల్ని. అడిగినట్టుగా ఉందా బైబిల్లో ఎక్కడైనా? మొత్తం ఫస్ట్ నుంచి ఎవరిదాకా చదివి చూడండి, బైబిల్ ఎక్కడ కూడా కనపడుతుంది మీకు అది అడిగినట్టు. ఎందుకు అడగలేదు అనేది నా ప్రశ్న. ఎందుకు అడగలేదంటే ఇప్పుడు ఆన్సర్ నేనే చెప్తా. కడుపు చేసింది తనే కాబట్టి అడగలేదు. తను కాకుండా వేరే వాడి వల్ల కడుపు వచ్చింటే కనుక ఖచ్చితంగా అడిగి ఉండేవాడు మీకు ఎలా వచ్చిందా కడుపు అని. కానీ ఒక్కసారి కూడా అడగలేదు వాళ్ళని. మరి ఎందుకు అడగలేదు? తనే కడుపు చేశాడు కాబట్టి అడగలేదు అని నా సమాధానం. ఇది తప్పని ఎవరైనా చెప్పమనండి, వింటాను నేను. ఇది 4వది. ఇక 5వ కారణం ఏంటంటే ఈ లెస్బియన్స్, స్త్రీలు చేసుకోవడం, పురుషులు చేసుకోవడం, హోమోసెక్సువల్ లెస్బియన్స్ వీళ్ళు చేసుకుంటాం. వాళ్ళు అలాగే అక్రమ సంబంధాలు, కొన్ని పెట్టుకోకూడనటువంటి వ్యక్తులతోటి వావి వరుస లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్లే కదా ఆ గొమెర్రా, సొదమ అనే పట్టణాల ప్రజలందరినీ కూడా యెహోవా చంపేశాడు. మరి బైబిల్లో చెప్పినట్టుగా లోతు కూతుళ్ళు కూడా లోతుని మత్తులో ముంచి అతనితో ఆ తప్పు చేస్తుంటే కనుక మరి వాళ్ళు చెడిపోయినట్టే కదా. మరి వాళ్ళని ఎందుకు యెహోవా చంపలేదు? వాళ్ళని కూడా చంపాలి కదా. వాళ్ళకో నీతి, ప్రజలకొక నీతినా? మరి అట్లాగా తన పర అనే భేదాన్ని పాటించేవాడు దేవుడు ఎలాగవుతాడు? పోన్లే లోతు నా భక్తుడు కదా, అతను కూతుళ్ళు కదా, వదిలేస్తానే అనుకున్నాడు అనుకో, వాడు దేవుడు ఎలాగవుతాడు? లుచ్చగాడు అవుతాడు. దేవుడు అవడప్పుడు. ఎందుకంటే నా వాళ్ళు పరాయి వాళ్ళు, నా వాళ్ళకి ఒక న్యాయం, అదే తప్పు బయట వాళ్ళు చేస్తే వాళ్ళకి ఒక శిక్ష. చూడండి ఆ సొదమ గొమెర్రా పట్టణాల్లో పాపం చిన్న పిల్లలు, అమాయకులు, పాపం వికలాంగులు ఉంటారో, గొర్రెలు అంటే మూగజీవులు ఉంటాయి, మొత్తం భస్మం చేసి పడేశాడు. తప్పు చేసిన వాళ్ళని, తప్పు చెయ్యని వాళ్ళని కూడా మొత్తం నాశనం చేశాడు. మరి అలాంటప్పుడు తప్పు చేసిన లోతు కూతుళ్ళని ఎందుకు వదిలిపెట్టాడు యెహోవా? వదిలిపెట్టకూడదు కదా, శిక్షించాలి కదా. కానీ శిక్షించినట్టు ఎక్కడైనా ఉందా? ఇంతకు ముందు ఆ పాస్టరు ఏం చెప్పాడు? లోతు కూతుళ్ళకు పుట్టిన సంతానాన్ని యెహోవా తన పరివారంలో చేర్చుకోలేదంట. వాళ్ళు చేసిన తప్పుకి అదే వారికి శిక్ష అంట. ఏది? వారికి పుట్టిన సంతానాన్ని తన పరివారంలో చేర్చుకోకుండా మానేయటమే లోతు కూతుళ్లకు యెహోవా వేసిన శిక్షట. చాలా పెద్ద శిక్ష కదా. మరి ఇదే పని సొదమ గొమెర్రా పట్టణ ప్రజల విషయంలో ఎందుకు వేయలేదు? ఆ పట్టణ ప్రజల యొక్క సంతానాన్ని కూడా తన పరివారంలో చేర్చుకోకుండా ఉండొచ్చు కదా, సరిపోద్ది కదా. అప్పుడు అది మానేసి భయంకరంగా అగ్ని వర్షం కురిపించి ఆ 2 పట్టణ ప్రజలందరినీ కూడా చంపేశాడు. ప్రజలను మాత్రమే చంపాడా? అమాయకులైనటువంటి పసిపిల్లలు, వృద్ధులు, వికలాంగులు, వాళ్ళు కాక గొర్రెలు, మేకలు, గాడిదలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మరి వాటిని కూడా చంపేశాడు. చూడండి, చెయ్యని తప్పుకి అటువంటి మోగజీవాలు కూడా చచ్చిపోయింది, చంపేశాడు. కానీ తప్పు చేసిన లోతు కూతుళ్ళకి మాత్రం వాళ్ళ సంతానాన్ని తన పరివారంలో చేర్చుకోకుండా పెద్ద మనసుతో శిక్ష వేశాడట. వీడిని దేవుడు అనాలా, పనికిమాల సన్నాసి మూర్ఖుడు అనాలా? మీరే తేల్చండి. ఇప్పుడు ఒక తప్పు చేసిన ఆ సొదమ గొమెర్రా పట్టణాల ప్రజలందరినీ చంపేశాడు. అదే తప్పు లోతు కూతురు చేసినప్పుడు వీళ్ళని కూడా చంపేయాలి. లేదు, వీళ్ళని చంపకుండా వీళ్ళ సంతానాన్ని మాత్రం తన పరివారంలో చేర్చుకోకుండా ఉండే విధంగా శిక్ష వేస్తే అదే శిక్ష ఆ 2 పట్టణ ప్రజలకు కూడా వెయ్యాలి. అంతేగాని వాళ్ళకొక నీతి, వీళ్ళకొక నీత, వాళ్ళకొక ధర్మం, వీళ్ళకొక ధర్మమా? అది దేవుడు చేసే పనా? దేవుడికి అలాంటి పక్షపాత బుద్ధి ఉంటుందా? వాడిని దేవుడు అని ఎలా అంటాం చెప్పండి? మీరు ఆలోచించి చెప్పండి. ఒక తప్పు చేసిన 2 వ్యక్తులకి వేస్తే ఒకే శిక్ష వేయాలి, లేకపోతే ఇద్దరిని వదిలేయాలి. ఒకరికి ఒక రకమైన శిక్ష, ఒకరి ప్రాణాలు తీసాడు, రెండో వాళ్ళకి క్షమించి వదిలేడు. కరెక్ట్ అది. అది యెహోవా గొప్పతనం. సో 5వ కారణం ఏంటి చెప్పుకుంటున్నాం? యెహోవా లోతు కూతుర్ని శిక్షించాలి కదా తప్పు చేసినందుకు. ఎందుకు శిక్షించలేదు అంటే దానికి సమాధానం, తప్పు చేసింది లోతు కూతుళ్ళు కాదు, స్వయంగా లోతుయే తప్పు చేశాడు. అతనే కూతుళ్ళకి మత్తు మందిచ్చి వాళ్ళని అనుభవించాడు అనేది నిజం. అది యెహోవాకి తెలిసింది. కానీ లోతు అంటే చాలా ఇష్టం యెహోవాకి. అందుకే కదా మరి సొదమ పట్టణం నుండి అతని కుటుంబాన్ని తప్పించింది. అంత ఇష్టం లేకపోతే తప్పించవలసిన అవసరం ఏముంది? మామూలుగానే వచ్చి అగ్ని వర్షం కురిపించేసి వాళ్ళని కూడా చంపేయచ్చు. కానీ తప్పించాడు అంటే దాని అర్థం ఏంటి? లోతు అంటే ఇష్టం ఉండబట్టే కదా. అంత ఇష్టం ఉన్న వ్యక్తి కాబట్టే లోతు తప్పు చేశాడు అని తెలిసినా కూడా అతన్ని శిక్షించకుండా వదిలిపెట్టాడు. ఇక లోతు కూతురు కూడా తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళని కూడా ఏమి శిక్షించలేదు అనేది నా ఆన్సర్. ఇప్పుడు యెహోవా దేవుడు అవుతాడా లేకపోతే డాష్ అవుతాడా? మీరే నిర్ణయించుకోండి అది. సో ఇప్పుడు మనకు తేలిన విషయం ఏంటి? లోతు
కూతుళ్ళు తప్పు చేయలేదు, లోతుయే వాళ్ళని అనుభవించి వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు అనేది వాస్తవికంగా రీజనబుల్ గా నేను వివరించి చెప్పడం అనేది జరిగింది 5 పాయింట్లతో. అట్లాగే ఒకవేళ కూతుళ్ళు తప్పు చేస్తుంటే కనుక యెహోవా వాళ్ళని కూడా శిక్షించుండేవాడు, కానీ వాళ్ళని శిక్షించలేదు. సో ఈ కారణాలన్నీ తీసుకుంటే తప్పు చేసింది అతని కూతుళ్ళు కాదు, లోతుయే అని పక్క నిర్ధారణ అయిపోతుంది. నేను చెప్పిందే నిజం అని నిర్ధారించుతున్నాను. దీని మీద వాదించడానికి ఎవరితోనైనా సరే నేను రెడీ. నేను అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో దానికి వాళ్ళు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. చెబితే అప్పుడు ఒప్పుకుంటా లోతు కూతుళ్ళదే తప్పు అని. ఓకేనా? సో ఈ రోజు మనం తేల్చినటువంటి విషయం, లోతు ఒక లోపరగాడు, లుచ్చాగాడు కాబట్టి వాడు కూతుళ్ళని ప్రజలందరి దగ్గర పొడుగు పెట్టడానికి, ప్రజలందరికీ అప్పగించడానికి రెడీ అయ్యాడు. అవడమే కాకుండా చివరికి వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేశాడని ఇక్కడ మనకి వాస్తవికంగా మనం ఆలోచిస్తే మనకి నిర్ధారణ అవుతుంది. ఇది చెప్పాను చూడండి. బైబిల్లో ఉన్న ఒక పెద్ద బూతు, తండ్రి కూతుళ్ళ మధ్య జరిగేటటువంటి సెక్స్ ఇరు వర్గాలకి ఇష్టమై జరిగిందా, లేకపోతే ఒకవైపు వర్గం వారికి ఇష్టమై రెండో వాళ్ళని బలవంత పెట్టారన్నది తర్వాత సంగతి. మొత్తానికి తండ్రి కూతుళ్ళు చేసినా, కూతుళ్ళు తండ్రిని చేసినా సంబంధం అయితే అది ఇల్లేగలే కదా. మన దేశానికి మన ధర్మానికి అది సరిపోయే విషయమా? ఈ హేమన్ గాడు అనే పాస్టర్ గారు చెప్తూ ఉంటాడు, ఆ రోజుల్లో ఉందేమో రూలు, అప్పుడు ధర్మశాస్త్రం లేదు కదా, ధర్మశాస్త్రం రాయబడక ముందు జరిగింది అది అంటాడు. మరి బొక్కలోగాడు లుచ్చ మాటలు మాట్లాడుతున్న ఒళ్ళు మండుద్ది కానీ ఏమన్నంటే అన్నానంటారు. మరి ధర్మశాస్త్రం రాయక ముందు జరిగింది కాబట్టి లోతు కూతుళ్ళని శిక్షించలేదు అని చెప్తున్నారు. బానే ఉంది. మరి ఏ ధర్మశాస్త్రం ప్రకారం మరి ఆ సొదమ గొమెర్ర ఆ 2 పట్టణాలను అగ్నివర్షం కురిపించి అమాయకులందరినీ చంపేశాడు యెహోవా? సమాధానం కావాలి కదా దానికి. లోతు కూతుడికి శిక్ష వేయాలి, ఆ 2 పట్టణాల ప్రజలకే శిక్ష వేయాలి ధర్మశాస్త్రం ఉంటే. ఆ ప్రకారం ధర్మశాస్త్రం లేదనుకున్నప్పుడు లోతు కూతుళ్ళని వదిలేసినట్టుగానే ఆ 2 పట్టణం ప్రజలను కూడా వదిలేయాలి. ఎందుకంటే అక్కడ ధర్మశాస్త్రం లేదు కాబట్టి వాళ్ళు చేసేది తప్పు అని అనటానికి ఆధారం లేదు. చేసుకోవచ్చు, తప్పే ఉంది. మగవాళ్ళు చేసుకోకూడదా, ఆడవాళ్ళు చేసుకోకూడదా? చేసుకోవచ్చు. ఎందుకంటే చేసుకోకూడదని రూల్ పెడితే తప్పు అవుతుంది. అది అసలు రూల్స్ రెగ్యులేషన్స్ అటువంటి ఏమి లేవు. ఎవరికి నచ్చినట్టు అటు బతకొచ్చు అని ఉంది అక్కడ. కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. ఆ మాత్రం దానికి మొత్తం 2 పట్టణాలు చంపేస్తాడా, నాశనం చేసేస్తాడా యెహోవా? మరి ఏ ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళకి శిక్ష వేశాడు అని అడిగితే ఒక్క నా కొడుకు సమాధానం చెప్పలేడు. మళ్ళీ ఎవడు సమాధానం చెప్పలేడు. మళ్ళీ నోరులు రావు. ఏమన్నా అడిగామనుకోండి, డిబేట్ కి రమ్మన్నాం అనుకోండి, పైమాల కౌరులు చెప్తారు. పందుల ముందు ముత్యాల చల్లరాదు అని బైబిల్లో ఉంది. వాళ్ళతో మనకెందుకు వాదన? వంగలేక మంగళారం, అది వాదించలేరు. స్టఫ్ ఉండదు అక్కడ, సత్తా ఉండదు, చేతకంతనం, ఆడింగితనం, వాదించలేరు. కాబట్టి వంగలేక మంగళారం, పందుల ముందు ముత్యాల చల్లకూడదు అన్నాడు బైబిల్లో. కాబట్టి మనం అనవసరం వాదించడం, వాళ్ళతోటి డిబేట్లు అనవసరం అంటారన్నమాట. అదే ఏదైనా హిందూ గ్రంథాలు చిన్న బొక్క ఏమన్నా కనపడింది అనుకో, ఆ బొక్కలే ఉండవు మా గ్రంథాల్లో. ఒకవేళ ఉన్నా కూడా దానికి ఒక రీజన్ ఉంటది. ఇంతకు ముందే నేను ఒక వీడియో చేశా, రంభ వరుస వేసలు అయితే కనుక వాళ్ళు వేసరకు ఎందుకు చేయాల్సి వచ్చింది, లోక కళ్యాణం కోసం అని వివరిస్తూ ఒక వీడియో చేశాను ఇంతకు ముందు. సో బొక్కలున్నా కూడా మా గ్రంథాల్లో వాటి వెనుక ఒక లోక కళ్యాణమో లేకపోతే ఒక సరైన కారణమో ఏదో ఉంటది. ఏమి లేకుండా బొక్కలే ఉండవు మా గ్రంథాల్లో. కానీ వీళ్ళకి అర్థం కాక అది ఏదో చిన్న బొక్క కట్టుకుంటారో దాని మీద వీడియోల మీద వీడియోలు చేసి పెద్ద రాద్ధాంతో సిద్ధాంతాలు చేసి పెడతారు వీళ్ళు. అదే మేము ఏదైనా అడిగితే మాత్రం ఎందుకు పందుల ముందు ముత్యాలు కావడం ఇష్టం, సమాధానం చెప్పక్కర్లా, లుచ్చే మాటలమాట. సో అదండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం. మీకు అందరికీ విషయం అర్థమై ఉంటది కదా. అయితే ఏదో వీడియో చేశాను, నేను చూసాం విన్నాం అన్నట్టుగా వదిలేయకుండా మీరు ఆలోచించండి దయచేసి. క్రైస్తవ సోదరి సోదరులారా, తల్లులారా, తండ్రులారా, మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను, దయచేసి ఆలోచించండి. బైబిల్లో ఎన్ని బొక్కలు ఉన్నాయో, అసలు ఈ అక్రమ సంబంధాలు ఏంటి, గోలేంటి, గొడవలేంటి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఆలోచించి నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్ తోటి వీడియో తీసుకొస్తాను మీ ముందుకి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.